మీరు పవిత్రుని వలన అభిషేకింపబడింది కనుక మీరు అందరూ సత్యమును తెలుసుకుంటారు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 18 నుంచి 21 వరకు. నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికీ చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది దినమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూను యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారు అయినచో మనతోనే నిలిచి ఉండేవారు. వారు ఎవ్వరునూ నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక మీరు అందరూ సత్యమును తెలుసుకుంటురి. కనుక నేను మీకు రాయినది సత్యమును మీరు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను. కనుక సత్యము నుండి అబద్ధము పుట్టలేనదని మీకు తెలియచేయుట చేతను నేను రాయిచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు.